ఇండియన్ పాలిటీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? క్రింది వానిలో భారత రాజ్యాంగం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది భారత రాజ్యాంగం. తర్వాత ప్రశ్న. భారత రాజ్యాంగ నిర్మాతగా ఎవరిని పిలుస్తారు? క్రింది వానిలో ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పిలుస్తారు భారత రాజ్యాంగ నిర్మాతగా. తర్వాత ప్రశ్న. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? ప్రాథమిక హక్కులు అనేవి 3వ భాగంలో ఉన్నాయి. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అనేవి. తర్వాత ప్రశ్న. భారత పార్లమెంటు ఎన్ని సభలతో ఉంటుంది? 2, లోక్సభ, రాజ్యసభ. తర్వాత ప్రశ్న. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏది? క్రింది వానిలో సుప్రీంకోర్టు. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏదంటే సుప్రీంకోర్టు. తర్వాత ప్రశ్న. భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. తర్వాత ప్రశ్న. భారతదేశపు మొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. తర్వాత ప్రశ్న. రాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. తర్వాత ప్రశ్న. లోక్సభ సభ్యుల గరిష్ట సంఖ్య 552. తర్వాత ప్రశ్న. భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఎవరికి ఉంది? క్రింది వానిలో భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం రాష్ట్రపతికి కలదు. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.